నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మసాలా వడ రెసిపీ చూపించబోతున్నాను. ఈవినింగ్ టైం స్నాక్స్ కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా రెండింటి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు శనగపప్పును వేసుకోవాలి. తర్వాత 4 టీ స్పూన్స్ బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం వేసుకోవడం వలన వడలు చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. శనగపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత నీళ్లు వేసుకుని 1 అవర్ పాటు శనగపప్పును నానబెట్టుకోవాలి. 1 అవర్ నానితే సరిపోతుంది. ఇక్కడ 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. శనగపప్పుని ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టుకుని మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచుల అల్లం, 5-6 వెల్లుల్లిపాయలను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచుల చెక్కను వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత మసాలాను గ్రైండ్ చేసి తీసుకుందాము. వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. మరి స్మూత్ పేస్ట్లా కాకుండా ఒక 80% వరకు మసాలాను గ్రైండ్ చేసి ఒక చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి శనగపప్పును కూడా వేసుకుని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. మరి స్మూత్ పేస్ట్లా కాకుండా ఒక 70% వరకు శనగపప్పును గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా శనగపప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకోకుండా శనగపప్పును గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే సబ్బాక్సిని కూడా శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా చేతితో మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను వేసుకుని మసాలా బాగా మిక్స్ అయ్యేలా మరొక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని కొద్దిగా తీసుకుంటూ రవన్ షేప్లా వడలా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడే వడల్ని వేసుకోండి. ఇలా వడ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదంటే వడలు ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఇలా 2 వైపులా తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వడల్ని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వడలు ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా రవన్ షేప్లా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకుని 2 వైపులు తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మసాలా వడ రెడీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.